గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మనం మాట్లాడుకున్నాము. అదేంటంటే చాలామంది చాలామందికి వాల్యూ ఇస్తూ ఉంటారండి. అంటే ఆ వాల్యూ అనేది ఒక్కొక్కరు మైండ్‌లో ఒక్కొక్క విధంగా ఉంటది. ఇప్పుడు కొంతమందికి డబ్బుని బేస్ చేసుకొని వాల్యూ ఇస్తారు. కొంతమంది మంచితనాన్ని బేస్ చేసుకొని వాల్యూ ఇస్తారు. కొంతమంది అందాన్ని బేస్ చేసుకొని వాల్యూ ఇస్తారు. అంటే ఈ వాల్యూ అనేది ఒక్కొక్క ప్లేస్‌లో, ఒక్కొక్క సిట్యుయేషన్ బట్టి మారిపోతూ ఉంటదనమాట. అదే విధంగా అంటే పర్సనల్‌గా చాలామంది ఇది ఫేస్ చేస్తూ ఉంటారు. వీళ్ళు కంటిన్యూయస్‌గా వాళ్ళతో మాట్లాడుతుంటారు, ఫోన్‌లు చేస్తుంటారు, వాళ్ళ విషయాలన్నీ షేర్ చేసుకుంటుంటారు. అన్ని రకాలుగా బావుంటాయి. కానీ అటువైపు నుంచి మాత్రం రెస్పాండు కరెక్ట్‌గా ఉండదు. దానివల్ల ఇటుపక్క వాళ్ళు ఏమవుతారంటే సఫర్ అవుతుంటారు. అంటే ఫీల్ అవుతుంటారు. నేను ఫోన్ చేస్తుంటాను. కానీ వాళ్ళు లిఫ్ట్ చేయరు. కానీ నేను మాట్లాడుతుంటాను. నేను మంచి విషయాలు వాళ్ళ గురించి చెప్తూ ఉంటాను. కానీ వాళ్ళు నాకు ఏవి షేర్ చేసుకోరు అని ఇట్లా రకరకాల కంప్లెయింట్స్ లాగా వస్తూ ఉంటాయి. వీటన్నిటికీ ఒకే ఒక సొల్యూషన్ ఉంది. అంటే ఒక సొల్యూషన్ కాదు. ఒక ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను దాని గురించి. అదేంటంటే ప్రయారిటీ అంటే ఇంపార్టెన్స్. ఆ ప్రయారిటీ అనేది వాళ్ళ మైండ్‌లో నువ్వు ఏ స్థానంలో ఉన్నావు అనే దాన్ని బట్టే వాళ్ళు నీకు రెస్పాండ్ అవుతారు. అంటే ఆ యొక్క ప్రయారిటీ అనేది నువ్వు సంపాదించుకోవాలి. అంతేగాని ఒకటి నువ్వు సంపాదించుకోవాలి. వాళ్ళ మైండ్ సెట్‌ని బట్టి కూడా అంటే నువ్వు సంపాదించుకుంటే నువ్వు కరెక్ట్‌గా ఉన్నా కూడా వాళ్ళు నీకు ప్రయారిటీ ఇవ్వకపోవచ్చు. అంటే వాళ్ళ అవసరం మేరకు, లేదంటే వాళ్ళ యొక్క మంచితనం మేరకు నీకు వాళ్ళ దృష్టిలో ప్రయారిటీ అనేది వస్తుంది. కాబట్టి చాలామంది చాలా కంప్లెయింట్స్ ఏందంటే, నేను చాలా సార్లు ఫోన్ చేస్తుంటాను. కానీ ఎదుటి వాళ్ళు ఫోన్ ఎత్తట్లేదంటే, ఆఫ్‌కోర్స్ వాళ్ళ ప్రయారిటీ లిస్ట్‌లో నువ్వు లేవు. అంతే తప్ప నువ్వు చెడువాడని గాదు. అతను చెడ్డోడని కాదు. ఆ ప్రయారిటీ అనేది నీ యొక్క బిహేవియర్ మీద బేస్ అయి ఉంటది. కాబట్టి ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు మనల్ని పట్టించుకోలేదని మనం బాధపడాల్సిన అవసరం లేదు. పట్టించుకొని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ లైఫ్‌లో నువ్వే హీరో. నువ్వే విలన్. ఏదైనా గూడా నీ యొక్క ప్రమేయం లేకుండా ఏది జరగదు. నువ్వు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టే ఉంటది. కాబట్టి ఈ ప్రయారిటీని బేస్ చేసుకొని మనుషులు ప్రవర్తిస్తారు కాబట్టి వాళ్ళ బిహేవియర్‌ని నువ్వు పట్టించుకొని బాధపడాల్సినంత అవసరం అయితే లేదు. కాబట్టి ఇది అందరూ తెలుసుకొని, ఫీల్ అవ్వకుండా, హ్యాపీగా మీ లైఫ్‌ని మీరు లీడ్ చేసుకుంటే వెరీ హ్యాపీ. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్.